రాయనిపాలెం, వెలగపూడి, వెంకటపాలెం గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన గ్రామాల అభివృద్ధి ప్రణాళికపై గ్రామస్తుల అభిప్రాయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై అర్జీలు స్వీకరించారు. 2017 చివరిలో అమరావతి నిర్మాణానికి 48,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని చెప్పారు. గత ప్రభుత్వం రాజధానిపై 3 ముక్కలాట ఆడిందని ఆరోపించారు. రాజధాని నిర్మాణంతో పాటు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేస్తున్నారో అదేవిధంగా గ్రామాల లోపల కూడా అదే స్టాండర్డ్లో ఉండాలని ముఖ్యమంత్రి గారు 2014-19 ఆదేశించడం, అదేవిధంగా గ్రామాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణ్ గారితో మాట్లాడటం, వారు డిపిఆర్లు తయారు చేసిన తర్వాత ఒక్కసారి రైతు సోదరులతో కూడా గ్రామాల్లో మీటింగ్ పెట్టి గ్రామ సభ పెట్టి సలహాలు కూడా తీసుకుని వాళ్ళు ఏదైనా సూచనలు చేస్తే వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేస్తామనే ఉద్దేశంతో నేను శాసనసభ్యులు శ్రావణ్ గారు ఈరోజు దాదాపు మరొక 6 గ్రామాలు మిగిలిన్నాయి. అదేంటంటే నెక్కల్లు, శాఖమూరు, అనంతవరం, లింగాయపాలెం, మందడం, తాళపాలెం. ఇవి తప్ప మిగతా గ్రామాలన్నీ ఆల్మోస్ట్ తిరిగాము. అన్ని దగ్గరలా కంప్లీట్గా సిమెంట్ రోడ్లు వేసేటట్టుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే బాత్రూమ్ నుంచి అయినా, కిచెన్ నుంచి అయినా, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ ఓపెన్ డ్రైన్స్ కాకుండా భూమి లోపల పోయే విధంగా ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అండర్ గ్రౌండ్ చేస్తున్నాం. మొత్తం 29 గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. అలా కాకుండా ఇప్పుడు ఏదైతే లేఅవుట్స్లో ప్రతి ఒక్కరికి 135 లీటర్లు ఇచ్చే విధంగా డిజైన్ చేసాము. ఈ 29 గ్రామాల్లో కూడా 135 లీటర్లు ఇచ్చే విధంగా ఆదేశించారు. అంతేకాని వీళ్ళందరికీ వాటర్ కూడా ఎక్కడి నుంచి అయితే వాటర్ వస్తుందో అక్కడి నుంచే ఈ విలేజ్లో కూడా వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశించడంతో అయితే Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.